భక్తి వేరు, చాదస్తము మూఢత్వము వేరు. ఈ భక్తికి, చాదస్తానికి, మూఢత్వానికి అతి భక్తి భావనతో ధూపాలు, దీపాలు, నైవేద్యాలు అంటూ ఇంట్లో మొత్తం పొగలు నింపుతూ ఉపవాసాలుంటూ ఆరోగ్యాలు పాడు చేసుకోవటం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సమయానికి ఆహారం పెట్టకుండా ఉండటం, భర్తని నానా యాతనలకి గురి చేయటం, ఇలాంటి వాటన్నింటినీ కూడా పూజలు, భక్తి అనేటువంటి పేరుతో కొంతమంది చాలా విపరీతమైనటువంటి పోకడలు పోతూ ఘోరమైనటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటారు. దీన్ని భక్తి అనరు, ఇంకా చెప్పాలి అంటే పిచ్చితనం అని కూడా అంటారు. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మనం చేయటంలో ఏదైనా పరమార్థం దాగి ఉన్నదా, మన జీవన విధానానికి ఇది పనికొచ్చేటువంటి అంశమేనా, ఎవరో ఏదో గుడ్డిగా చెప్పారు అని పాటిస్తున్నామా అనేటువంటి విషయాల పట్ల పూర్తి అవగాహన లేకుండా మీరు భక్తి భావనతో విపరీతమైనటువంటి ఉపవాసాలు ఉండటం కానీ, విపరీతమైనటువంటి ధూపదీప నైవేద్యాలతో ఇల్లంతా పొగలు నింపుకోవటం కానీ, ఉపవాసాలు అంటూ ఇంటిల్లిపాదిని ఉపవాసాలు ఉంచటం కానీ, ఏదో నడిచి కొండలెక్కితే అన్ని ఫలిస్తాయి, గిరి ప్రదక్షిణలు చేస్తే అన్ని ఫలిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా నడవటం కానీ, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ప్రవర్తన కిందికే వస్తాయి తప్ప భక్తి భావన కిందికి రావు. నిజమైనటువంటి భక్తితో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని తులసి దళంతో తూచగలిగిందట. ఇదిగో ఇలాగే నిజమైన మంచి జీవన విధానంతో నలుగురికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో కనుక ఉంటే నువ్వు భక్తితో సమర్పించేటువంటి చిన్న బెల్లం ముక్క కావచ్చు, చిన్న ఫలమో పుష్పమో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ అంశాల పట్ల అవగాహన లేకుండా కొంతమంది విపరీతమైనటువంటి పోకడలకి పోతూ ఉన్నారు. ఆగ్నేయ దీపాలంటారు, ఈశాన్య దీపాలంటారు, రకరకాలైతే చేస్తూ ఉంటారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆగ్నేయ దీపం. ఈ దీపాలు మనకు ఒక్కొక్కసారి ఎలాంటి ప్రమాదాలను తీసుకొస్తాయని, ఇలాంటి భక్తి పూజలు, ఇలా దీపాలు వెలిగించటాలు అనేవి ఒక్కొక్కసారి మన జీవితాలని ఎలా తారుమారు చేస్తాయి, ఎలాంటి ప్రమాదాలని తీసుకొస్తాయి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఇటీవల కాలంలో మీరు ఒక మాట వినే ఉంటారు, యూట్యూబ్లో బాగా కనిపిస్తూ ఉంది. ఒక ఆవిడ దీపం పెట్టి దేవస్థానాలకి తీర్థయాత్రలకు అని చెప్పి వెళ్ళిందంట. ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా అంటుకొని సిలిండర్ పేరి ఇల్లు మొత్తం భస్మం అవ్వటం జరిగింది. ఇదిగో ఇలా జరగటానికి మూల కారణం ఏంటో చెప్పండి. మూఢ భక్తి కాదా? ఆలోచన రహితంగా చేసేటువంటి పనులు కాదా? మానవ తప్పిదాలు కాదంటారా ఇవి? అలాగే కొంతమంది స్త్రీలు ఆగ్నేయ దీపాలు పెట్టండి, అన్నపూర్ణేశ్వరి కొలువై ఉంటుంది, నిత్యం ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి, ఆగ్నేయ మూలం ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి అని చెప్పి యూట్యూబ్లో అయితే హోరెత్తుకొని ఆగ్నేయ దీపాల గురించి చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏ పాటి జ్ఞానంతో ఈ ఆగ్నేయ దీపం గురించి చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. ఆగ్నేయంలో ఒకప్పటి కాలంలో అయితే పొయ్యి ఉండేది. పొయ్యిని అలికి ముగ్గు పెట్టుకొని పొయ్యిని వెలిగించుకునేటువంటి వారు. అది నిత్యం వెలుగుతూనే రగులుతూనే ఉండేది. ఎందుకు అంటే ఈ రోజుల్లో లాగా హోటళ్ళు లేవు కాబట్టి నిత్యం పొయ్యి వెలుగుతూ ఉన్నటువంటి ఇంట్లో అన్నపూర్ణేశ్వరి వెళ్ళి విరుస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే నిత్యం వండి వారుస్తూ ఉంటారు. కాలినడకన వెళ్ళేటువంటి బాటసారులకు, ఋషులకు, మునులకు ఎవరైనా పర్వాలేదు, ఇంటికి అతిథి ఆహారం కోసం వచ్చారు అంటే భోజనం పెట్టి పంపించడం కోసం ఆగ్నేయ మూలన నిత్యం అగ్ని వెలగాలి అని చెప్పేటువంటి ఉద్దేశంలో ఆ రోజుల్లో చెప్పారు ఆ మాట. ఎందుకోసము? వచ్చేటువంటి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలి. ఆ వండినటువంటి అయితే ఆ ఇంటి ఇల్లాలు, వంట చేసేటువంటి ఇల్లాలు అన్నపూర్ణేశ్వరిలాగా అగ్ని ఆరనివ్వకుండా నిత్యం వెలుగుతూనే ఉండాలి ఆ ఇల్లు అనేటువంటి ఉద్దేశంలో చెప్పారు. ఆగ్నేయ మూలంలో దీపం పెట్టొచ్చు, హారతి ఇవ్వచ్చు, కానీ ఈ రోజుల్లో మీరు ఈ ప్రయత్నం చేస్తే మాత్రం లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకోసము అంటే ఆగ్నేయ మూలన ఏముంటుందండి? స్టవ్, సిలిండరు కనిపిస్తాయి మనకి. ఈ మూలను తీసుకెళ్ళి మీరు దీపం వెలిగించారే అనుకోండి, అది పొర్రపాటున అటో ఇటో జరిగి కాస్త ఎలాంటి పొరపచ్చాలు ఏర్పడినా మన ఇంట్లో అఖండ ఐశ్వర్యం సంగతి దేవుడేరు, కానీ పెద్ద అగ్నికీలలే రగులుతాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు చెప్పండి ఈ మూఢభక్తి? ఆగ్నేయ దీపం పెట్టాలని మీకు మరీ అనిపిస్తే పూజ చేసిన తర్వాత ఒక్క పువ్వు తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టి చక్కగా నమస్కరించుకోండి, సరిపోతుంది. అంతేకాని ఆగ్నేయ దీపాలు అని చెప్పి ఆ మూలన దీపం పెట్టి వెలుగుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండకండి. ఆ మూలన దీపాలు పెట్టి మీ పని మీరు చేసుకుంటూ ఉండకండి. మీ మూఢభక్తి, మీ ఆలోచన లేనటువంటి పనులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రమాదాల్లో పడేస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఆగ్నేయంలో దీపమే పెట్టాలని ఏం లేదు. ఆగ్నేయంలో కాస్త చిన్న గిన్నెలో కాసిన్ని బియ్యం పోసి పసుపు గౌరమ్మని చేసి ఆమెనే అన్నపూర్ణేశ్వరిగా భావిస్తూ ఆగ్నేయ మూలలో పెట్టండి. రోజు ఒక పుష్పాన్ని సమర్పించండి, సరిపోతుంది. అంతేకాని ఇలా ఆగ్నేయ దీపాలని పెట్టి లేనిపోని ప్రమాదాలని కొని తెచ్చుకోకండి. దీపం పెడితేనే భక్తి ఉన్నట్ట? దీపం పెట్టాల్సినటువంటి చోటు ఏంటి? మీరు నిత్యం వంట చేస్తూనే ఉన్నారు, దీపం వెలిగిస్తూనే ఉన్నారు,
ఆగ్నేయ మూలలో అగ్ని అధిపతిగా ఉన్నాడు. అది దీపం వెలుగుతున్నట్టే, జ్యోతి వెలుగుతున్నట్టే లెక్క. దీపం వెలిగించకూడదు అని కాదు, అక్కడ దీపం వెలిగించటము అనేది చాలా ప్రమాదము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏముందిలే వెంటనే తీసేస్తాను అని చెప్పి మీరు అనుకుంటారు, కానీ క్షణంలో ఆదమరపు గురైతే అది ఎలాంటి ప్రమాదాన్నైనా తీసుకురావచ్చు. ప్రమాదము అనుకున్న దాన్ని ఏది కూడా మనం ప్రోత్సహించకూడదు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దానికి ఆమడ దూరంలో ఉండటం చాలా మంచిది. ఆగ్నేయంలో చిన్న ముగ్గు వేసి గ్లాసుడు బియ్యం పెట్టి ఒక పసుపు గౌరమ్మను పెట్టుకొని ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకోండి, సరిపోతుంది. అన్నపూర్ణేశ్వరి మీకు తోడుగా నిలుస్తుంది. నిత్యం మీ ఇంట్లో 10 మంది భోజనాలు చేసి ఇల్లు కలకలలాడేలాగా ఉండాలని కోరుకోండి. అంతేకాని ఇంటికి ఒక్క అతిథి వస్తే భోజనం పెట్టడానికి ఇబ్బంది పడతారు. మీరు నిత్యం అన్నపూర్ణేశ్వరిలాగా ఉండాలని చెప్పి ఆగ్నేయ దీపాలు మాత్రం పెడుతూ ఉంటారు. నేను చెప్పేది కొంతమంది గురించి అండి, అందరి గురించి కాదు. ఆగ్నేయ దీపం పెట్టినటువంటి వాళ్ళు ఎంతమంది అతిథి రాగానే వండి వారుస్తున్నారో చెప్పండి. ఆగ్నేయ దీపం పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? నిత్యం అన్నపూర్ణేశ్వరి నిత్యం ఆగ్నేయ మూలంలో రగులుతూ ఉండాలి. అన్నపూర్ణేశ్వరి సదా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందిస్తూ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కదా ఆగ్నేయ దీపం పెట్టేది. మరి మీరు ఎంతమందికి వండి వార్చగలుగుతున్నారో ఒక మాట చెప్పండి నాకు. అక్కడ దీపం పెట్టడం వరకే వాళ్ళు చెప్తున్నారు, కానీ దీపం వెనుక ఉండేటువంటి నష్టాలను గురించి కానీ, దీపం వల్ల ఎదురయ్యేటువంటి ప్రమాదాలను గురించి కానీ ఎవరు చెప్తున్నారో చెప్పండి. మనసు మంచిదైతే, చేతలు మంచివైతే, ఆలోచనలు మంచివైతే అంతా శుభమే జరుగుతుంది. దయచేసి మూఢభక్తితోనో అత్యధికమైనటువంటి ఆలోచన రహితంగా చేసేటువంటి పనులతో మీకు మీరే ప్రమాదాలని తెచ్చిపెట్టుకోకండి. మీరు సురక్షితంగా ఉండాలి, మీరు పాటించేటువంటి జీవన సూత్రాలలో లౌక్యాన్ని గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ మాటలని తెలియజేస్తున్నాను. అర్థం చేసుకొని మీ ఇల్లును మీరు సర్వదా కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రతి అతిథికి కూడా లేదనకుండా అన్నాన్ని వడ్డిస్తూ సదా అన్నపూర్ణేశ్వరిని మీ ఇంట్లో కొలువుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.